నేను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకి ఒక ఆదర్శంగా ఉండే రాజకీయం చేయాలని నేను లైఫ్ లైన్ గీసుకున్నా. రేపు పొద్దున ఎవరైనా పిల్లలు ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు అంత గాంధీలు, సుభాష్ చంద్రబోస్లు అంత గొప్పగా మనల్ని కీర్తించకపోయినా మనల్ని పచ్చి బూతులు తిట్టకుండా ఉండే విధానాన్ని ఎన్నుకుంటా నేను. ఇవాళ చూడు కేసీఆర్కి ఏం లాభం? ఇంత చేసిండు, ఏందుంది చెప్పు? తండ్రిని కొడుకు నమ్మతలేడు, కొడుకుని అల్లుడు నమ్మతలేడు, వీళ్ళ ముగ్గురిని బిడ్డ నమ్మడం లేదు. తెలంగాణ సమాజం వీళ్ళని బహిష్కరించింది. ఇన్నేళ్ళు ఇంత కొట్లాడి ఇంత సాధించి ఇంత తెచ్చుకుంటే నిజంగానే కేసీఆర్ కూతురుని పోలీసులు వచ్చి పట్టుకొని పోతుంటే కనీసం ఈ సమాజం ఏమన్నా స్పందించిందా? దీన్ని బట్టైనా చంద్రశేఖరరావు గారు అర్థం చేసుకోవాలి. ఆయన కింద పడి కాలు ఇరిగిందని చెప్తే ఆయనను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు అంచనా వేసుకోండి. అంటే నిజంగా ఆయన ఏం అనుకుంటుండో, ఏం చెప్పుకుంటుండో కింద వాస్తవ పరిస్థితులు అట్లా లేవు మురళి గారు. ఇవన్నీ మన చర్యల వల్ల వచ్చే పరిస్థితులు. సో నేను చంద్రశేఖరరావు గారిలాగా ఉండదలుచుకోలేదు. కాకిలాగా ఎక్కువ కాలం దాన్ని పట్టుకొని వేలాడదలుచుకోలేదు. నేను ఉన్న కొద్ది కాలమైన క్వాలిటీ కొంచెం ప్రజల పట్ల మనం అంటే ఒక గౌరవం ఉండే విధంగా వ్యవహరించదలుచుకున్నా. నేను ఈ అధికారాన్ని దొరికింది కదా అని బాదరగా అంతా తినేసి పూసేసుకొని కలగా పులగం చేసి ఇట్లుండదలుచుకోలేదు. ఎక్కువ కాలం దీన్ని పట్టుకొని ప్రజలు తిరస్కరించినా, చీ కొట్టినా, కాండ్రించి ఊంచినా ఈ కుర్చీ నాకే కావాలి, మళ్ళీ అయితే అని కాకి గోల కూడా నేను చేయదలుచుకోలేదు. ఎగ్జాక్ట్ 10 years 54 to 64 2024 to 2034 100% తెలంగాణ కోసం కమిట్మెంట్తో పనిచేస్తే ఆ తర్వాత నేషనల్ లెవెలా ఇంకోటా లేకపోతే హ్యాపీగా మా పిల్లలతోనో మన్మడితోనో మా వాళ్ళతోనో లేకపోతే కొత్తగా రాజకీయాలలో వచ్చేటోళ్లకు పొలిటికల్ పార్టీ లైన్సే కాదు తెలంగాణ అనే లైన్ పెట్టుకొని ఇతర పార్టీల నుంచి ఎవరైనా ఎదిగే పిల్లలు కొత్తోళ్ళు కొత్త తరం ఏదైనా వస్తే కూడా వాళ్ళకు కొంచెం విజ్డమ్ అంటే కొంచెం జ్ఞానాన్ని పెంచే విధంగా కొంచెం సూచన చేయాలనేది నా కోరిక, నా ఆలోచన. అంతే తప్ప అర్జెంటుగా ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ అది చెట్టు మీద కోతి దుంకినట్టు ఆ చెట్టు నుంచి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఇట్లాంటి దుంకుడు వ్యవహారాలు నేను చేయను మురళి గారు. ఒక చిన్న అబ్జర్వేషన్, ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మీ ఆయన ఒక ఇంటర్వ్యూస్లో ఒక మాట విన్నా, రాజులు మహారాజులు వాళ్ళకి ఒక కోటరీ ఉండిపోయి ఏం జరుగుతోందో వాళ్ళకి తెలిసే అవకాశం లేక మారువేషంలో జనాల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తెలుసుకునేవాళ్ళు అని చెప్పి